హలో నమస్తే, వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్. ఎలా అన్నారు అందరూ? సో ఉగాది అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాం. ఇలా అయితే మేము సండే రోజు పుదీనా పులావ్ చేసుకున్నాం అనమాట. 1 pot రెసిపీ, కుక్కర్ పులావ్ అనమాట ఇది. సో సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక్కొక్క కుక్కర్లోనే. సో ముందు స్టార్ట్ చేసేద్దాం మన రెసిపీని. సో కుక్కర్ తీసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక 4 tablespoons వరకు ఆయిల్, అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకా క్వాంటిటీస్ నేను మీకు స్క్రీన్ పైన ఇచ్చేసాను. సో అందరికీ వచ్చిందే మేబీ, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మనం కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు గరం మసాలా, ఇలా ఆనియన్, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకుంటే అవి వేగిన తర్వాత కొంచెం మగ్గాలన్నమాట. వెజిటేబుల్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత మనం రైస్ని ముందే బాస్మతి రైస్ తీసుకుంటే ముందే ఒక 1/2 hour ముందు, అలా 40 minutes ముందు నానబెట్టి ఉంచుకుంటే మంచిగా కుక్ అవుతుంది కదా. సో దానికోసం నానబెట్టుకున్నాను నేను. ఇక్కడ కొంచెంగా అవి కుక్ అవుతూ ఉన్నాయి స్లోగా. సో ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను కదా మసాలా, అది గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, ఇంకా 2 గ్రీన్ చిల్లీ అనమాట. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 3 వేసుకోవచ్చు, 3-4, అది మీ కారం తినేదాన్ని బట్టి. మా పిల్లలు అంత కారం తినరు కాబట్టి నేను జస్ట్ 2 వేసాను, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అల్లం, వెల్లుల్లిపాయ, ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న మసాలా అనమాట ఇది. ఇంకా నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేయట్లేదు, ధనియాల పొడి అవన్నీ ఏం వేయట్లేదు. సో ఇలా అయితే ఆ మసాలా వేసుకుని మంచిగా కలుపుకొని అది బాగా కుక్ అవ్వాలన్నమాట. ఆయిల్ రిలీజ్ చేసేలాగా కుక్ అయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకున్నాను. తర్వాత మనం నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా మనం దాంట్లో వేసి మంచిగా కలపాలి. బాస్మతి రైస్ వేసిన తర్వాత దాన్ని మరీ అట్లా ఎక్కువ కలిపేయకుండా నెమ్మదిగా కలుపుకోకపోతే రైస్ ఇరిగిపోతుంది కదా. సో అలా నెమ్మదిగా ఒక 1 minute వరకు దాన్ని అలా కలిపి కొంచెం వేగనిచ్చిన తర్వాత నేను సైమల్టేనియస్గానే గిన్నెలో వాటర్ బాయిల్ చేసేసుకున్నాను. రైస్ ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ నేను మరిగించుకున్నాను అనమాట. సో దట్ మన ప్రాసెస్ అనేది లేట్ అవ్వకుండా మంచిగా ఉడుకుతుంది. అలా వేడి చేసిన నీళ్ళు వేయడం వల్ల మా రైస్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది అనమాట, త్వరగా కూడా అయిపోతుంది. సో అది వేసి వాటర్ వేసి కలిపిన తర్వాత ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడం, ఇంకా ఒక బాయిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవడం, సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక 8 to 10 minutes అలానే వదిలేస్తే మంచిగా మగ్గుతుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో 8 to 10 minutes తర్వాత చక్కగా ఓపెన్ చేయండి, సర్వ్ చేసుకోండి. జస్ట్ రైతా ఆర్ కర్డ్, అదే సరిపోతుంది మనకి. కర్రీ అవసరం ఉండదు అసలు దీంట్లో. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ సలాడ్లోకి నేను క్యారెట్, కీరా తీసుకున్నానండి, మా వాళ్ళు ఇష్టంగా తినేది. మీకు నచ్చిన సలాడ్ పెట్టుకుని తినొచ్చు హ్యాపీగా. సో ఇలా అయితే మా పుదీనా పులావ్ కుక్కర్లో రెడీ అయిపోయింది. మేము చాలా ఎంజాయ్ చేసాం. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్.